తూర్పు నియోజకవర్గ టీడీపీ జనసేన అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణను ప్రకటించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్వీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత వరుసగా 3 సార్లు వెలగపూడి రామకృష్ణ గెలిచారని గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి వెలగపూడి విజయం ఖాయమని నేతలు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో తూర్పు నియోజకవర్గ కార్యాలయం వద్ద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇప్పటికే చాలా సీట్లను ప్రకటించడం జరిగింది. టీడీపీ 94 సీట్లు ప్రకటించింది. అందులో విశాఖ సిటీలో చూసుకుంటే 2 సీట్లను ప్రకటించడం జరిగింది. ఒకటి వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ ఈస్ట్లో ప్రకటించారు. మరొకటి ఏదైతే వెస్ట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి గణబాబు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ టీడీపీ నేతలంతా కూడా సంబరాలు చేసుకున్నారు. ఈస్ట్లో ప్రస్తుతం ఆ నేతలంతా ఉన్నారు. సార్ చెప్పండి, వెలగపూడి రామకృష్ణబాబు గారు ఇక్కడ సీట్ని ప్రకటించింది మొదటి లిస్టులోనే. సో మీరు ఆల్రెడీ ఇక్కడ కార్యకర్తలుగా నేతలు ఆల్రెడీ మీరు కార్పొరేటర్ పనిచేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్గా ఏదో శంఖంలో పోతే కానీ తీర్థం అవదు. దాని గురించి ఏదో అఫీషియల్గా మా నాయకుడు ప్రకటించిన రోజుని అది అఫీషియల్గా కన్ఫర్మ్ అవుద్ది. అంటే సీట్ అనేది ఎప్పుడూ కన్ఫర్మ్డ్, అది జగవెరిగిన సత్యం అది కదా. ఈరోజు ఒక మంచి పర్వదినం, శుభదినం. మాఘ పౌర్ణమి రోజున మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చుని ఒక తొలి జాబితా ప్రకటించడం జరిగింది. చాలా కూలంకషంగా దీన్ని చర్చించి వివరాలన్నీ సేకరించి ఎవరైతే ప్రజామోదం పొందారో, గెలుపు గుర్రాలు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ రోజుని తొలి జాబితాలో సీట్లు ప్రకటించారు. వీళ్ళందరూ నాకు తెలిసి 90% ఇందులో అందరూ ఎమ్మెల్యేలుగా గెలుస్తారు, అందులో నిస్సందేహం అది. మరి అలాంటి వ్యక్తులనే ఈరోజు ప్రకటించడం జరిగింది. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించిన సీట్లు వైసీపీ అయితే ఒక్కొక్కటి రిలీజ్, ఒక్కసారిగా దాదాపు 118 రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా అంటే పూర్తిగా అంత నిర్ణయం తీసుకుని చర్చించి నిర్ణయం తీసుకున్నారని పార్టీలు భావించవచ్చా? ఇది 100%. ఇప్పుడు ఏదైతే ప్రకటించినటువంటి సీట్లు అన్నీ కూడా కైవసం చేసుకో దిశగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ఉన్న మా అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. మంచి రోజు, మంచి శుభముహూర్తాన్న అనౌన్స్ చేయడం జరిగింది. మా వెలగపూడి రామకృష్ణబాబు గారు ఇది 4వ సారి, 3 సార్లు హ్యాట్రిక్ ఆల్రెడీ అయిపోయింది. అతనిది రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి. మేము చూస్తున్నది మా ఫోకస్ ఈ రోజుకి వైసీపీ వారు ఆల్రెడీ వాలంటీర్స్ని పెట్టుకొని ముందు ఫస్ట్ విడతగా స్వీట్ల పంపిణీ కార్యక్రమం ఇక్కడ అయిపోయింది. 2వ విడతగా చీరలో జాకెట్ల పంపిణీ కూడా ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. 3వ విడతగా వెండి, 4వ విడతగా బంగారం. ఎందుకంటే ప్రజల సొమ్మే కదా, ప్రజల సొమ్ము ప్రజలు ఖర్చు పెడదామని, దొంగ సొమ్ము కదా, ప్రజలు ఖర్చు పెడదామని చాలా ఆలోచనతో ఉన్నారు. ప్రజలు ఏదైనప్పటికీ కూడా వాళ్ళు కూడా విజ్ఞతతో ఆలోచిస్తారు. ఎవరు పనిచేసిన వ్యక్తి, ఎవరు బడుగు బలహీన వర్గాల్లోనే మమేకమైనటువంటి వ్యక్తి అంటే వెలగపూడి రామకృష్ణ గారి పేరే ఈ తూర్పులోని ఎవరిని అడిగినా చెప్తారు. ఆ దిశగా ఇప్పుడు మేము చూస్తున్నది ఆ మెజార్టీ 50,000కి దాటి ఏదనేది మీ తూర్పు ప్రజలు, మా నాయకులు కార్యకర్తలు, జనసేన నాయకులు కార్యకర్తలు, అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తున్నాము. 50,000 మించి మెజార్టీ బహుమతిగా మా వెలగపూడి గారు రామకృష్ణ బాబు గారికి అలాగే మా అధ్యక్షుల వారికి ఇవ్వాలని చూస్తున్నాం. ఆ దిశగా ముందుకెళ్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా తూర్పులోని అంతిమ విజయం తెలుగుదేశం పార్టీది అనేది మీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు ఆయన వెలగపూడి గారు ఇప్పుడు 3 సార్లు గెలిచారు, ఇది 4వ సారి. సో ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గెలిచారు విభజన తర్వాత. సో ఆయన గతంలో కూడా హైయెస్ట్ మెజార్టీతో ఇప్పుడు స్టేట్లోని టీడీపీలో హైయెస్ట్ మెజార్టీ. సో ఈసారి ఖచ్చితంగా అదే మెజార్టీ జనసేన టీడీపీ కలిసి పనిచేస్తాయా? కంపల్సరీగా 100కి 100% నిజమండి ఇది. ఎందుకంటే అతను ప్రజానాయకుడు కాదండి, మా అందరికీ ఒక పోస్ట్ మ్యాన్ అండి. ఎందుకంటే పోస్ట్ మ్యాన్ లాగా సైకిల్ మీద తిరిగి ఇంటింటికి వచ్చి మీ బాధలు ఏంటి, మీ సమస్యలు ఏంటి అని చెప్పి తెలుసుకునే వ్యక్తి. అతను వెంటనే 24 గంటల్లోనే పని అయిందా లేదా అనే వ్యక్తి విశాఖపట్నంలో కాదు కానీ 175 అలాంటి ఎమ్మెల్యే మేము ఎక్కడ చూడలేదండి. ఆపదంటే ఆదుకుంటాడు, ఎవరికైనా ఏదైనా జరిగితే క్షణంలో తీరుస్తాడు. ఇలాంటి ఎన్నీళ్ళు కుయ్యతులు కూసినా సరే భారీ మెజార్టీతో గెలడం తథ్యమండి. మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. సో ఇది ఇప్పుడు వీళ్ళంతా కూడా ఆల్రెడీ వెలగపూడి రామకృష్ణబాబు సీట్ రావడం పట్ల హర్షధ్వం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇది ముందే ఆయనకు వస్తుంది, ఎందుకంటే ఆయనకు పోటీ లేదు. రెండవది ఏంటంటే ఆయన ప్రజల్లో నిత్యం ఉండేటువంటి వ్యక్తిగా, ఎందుకంటే మనం లోకేష్ సభలో సైతం సో ఆయనలాగా మేము పని చేయలేం, కష్టం. ఎందుకంటే నిరంతరం ఆయన నడుచుకొని వెళ్ళిపోతాడు, లేదా కార్యకర్తల్లో కలిసిపోతాడు, ప్రజల్లో కలిసిపోతారు. అలాంటి వ్యక్తికి సో సీట్ ఖచ్చితంగా వస్తుంది. ఆయనలా అయితే నేను తిరగలేని లోకేష్ సైతం చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఫస్ట్ లిస్టులోనే విశాఖపట్నంలో ఆయన సీట్ కేటాయించడం పట్ల పార్టీ శ్రేణులు కానీ నేతలు కానీ వీళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.